రూల్ చేసే వాళ్ళే రేపులు చేస్తే వినడానికి చాలా డిస్టర్బింగ్గా ఉంది కదా. ముందే చెప్తున్నా, ఈ వీడియో ప్రతి ఇండియన్ సిటిజన్ తప్పకుండా చూడాలి. ఈ వీడియో మొత్తం చూశాక రేప్స్ మీద మీకున్న పర్స్పెక్టివే మారిపోవచ్చు. రేప్ అనే వర్డ్ డైలీ మనం బాగా విని బాగా మనకు అలవాటు అయిపోయి ఉండొచ్చు. ఏముందిలే ఇందులో, అప్పుడప్పుడు టీవీలో చూస్తుంటాం, ఎక్కడో కదా, మన దగ్గర కాదులే. మహా అయితే 2-3 రోజులు బంధువులు ధర్నాలు చేస్తారు, తర్వాత అంతా నార్మలే. కానీ ఎక్కడో జరిగింది రేపు మీ ఇంటి వరకు వస్తే ఒకసారి ఊహించుకోవడానికి చాలా భయంగా ఉంది కదా. ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటంటే, మన ఇండియాలో ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి పూట, ప్రతి నిమిషం ఏదో ఒక చోట ఏదో ఒక మహిళ ఏదో ఒక విధంగా లైంగికంగా వేధింపబడుతుంది. అది మీరుండే చుట్టుపక్కల అయి ఉండొచ్చు, మీ ఊర్లో అయి ఉండొచ్చు, మీ ఇంట్లో అయి ఉండొచ్చు, మీ ఫ్యామిలీలో కూడా అయి ఉండొచ్చు. ఇవన్నీ అంత ఈజీగా బయటకు రావు. కంప్లీట్ ఇండియాలో 20-30% రేప్ కేసెస్ మాత్రమే బయటకు వస్తున్నాయి, కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. మిగతా 70% కేసులు ఎందుకు బయట రావట్లేదు? అసలు ఈ 70% కేసులు ఎవరు ఉంటున్నారు? చట్టం అందరికీ సమానమే అయినప్పుడు ఉన్నోడికి ఒకలాగా లేనోడికి ఒకలాగా ఎందుకు? రీసెంట్ 2023 NCRB లెక్కల ప్రకారం ఇండియాలో రిజిస్టర్ అయిన కేసులు 29,000 పైన ఉన్నాయి. ఇవన్నీ రిజిస్టర్ అయ్యి బయటకు వచ్చిన కేసులు. కానీ బయటకు రాని కేసులు ఇంకా ఎన్ని ఉన్నాయో. ఈ బయటకు రాని కేసుల్లో ఎలాంటి పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. మన జ్యుడిషియరీ అలాగే ఎగ్జిక్యూటివ్ ఎంతవరకు దీని మీద సక్సెస్ అయింది, అలాగే ఫెయిల్ అయింది, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం పిన్ టు పిన్ డిస్కస్ చేద్దాం. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో లేడీస్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అవుద్ది. 2023 NCRB లెక్కల ప్రకారం సంవత్సరానికి యావరేజ్గా 29,600 కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసులు ఏవైతే ఉన్నాయో ఇవి 2 years బ్యాక్ జరిగినవి. ఈ 2 yearsలో జరిగిన సోషల్ ప్రోగ్రెస్ వల్ల ఈ సంఖ్య ఏదైతే ఉందో 50,000 కూడా చేరుకోవచ్చు. అయితే ఈ నెంబర్లో నియర్లీ 1000 పైనే మైనర్ అమ్మాయిలు కూడా ఉన్నారు. NCRB లెక్కల ప్రకారం ఈ కేవలం రిజిస్టర్ అయిన 30% కేసులు మాత్రమే. రిజిస్టర్స్ కానీ మిగతా 70% కేసులు ఎన్ని ఉన్నాయో మీ ఓకే వదిలేస్తాం. ఈ మొత్తం డేటా ఏదైతే ఉందో ఇదంతా చదువుతున్నప్పుడు నా మైండ్లోకి ఒక క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ రిజిస్టర్ అయిన కేసులు అన్నీ చూస్తే ఇక్కడ రేపుకి గురైన వాళ్ళు పేదవాళ్ళే, రేప్ చేసిన వాళ్ళు కూడా పేదవాళ్ళే. ఈ సమాజంలో కేవలం పేదవాళ్ళు ఒక్కలే లేరు కదా, చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉన్నారు, పవర్ఫుల్ పీపుల్ ఉన్నారు, ఇలా చాలా మంది ఉన్నారు కదా. కానీ మన సొసైటీ అండ్ మీడియా ఈ 30% కేసుల మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేస్తుంది ఇంతలా? అయితే మనందరి మైండ్లో ఈ పర్స్పెక్టివ్ క్రియేట్ చేసింది ఎవరు అని ఆలోచిస్తే నా మైండ్లోకి వచ్చింది ఇద్దరు. ఒకరు సొసైటీ, 2 మన మీడియా. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, బయటకు వచ్చిన 30% కేసుల మీద ఎంత వార్ చేస్తున్నారు మన వాళ్ళు, కానీ బయటికి రాని 70% కేసులు ఎవరు పట్టించుకోరేంటి? వీళ్ళు కూడా వాళ్ళలాగా బాధింపబడ్డ మహిళలే కదా. మన ఇండియన్ డెమోక్రసీలో తప్పు జరిగితే దానికి జస్టిస్ చేయడం ఎంత ఇంపార్టెంటో, ఒక చోట తప్పు జరిగిందని గుర్తించడం కూడా అంతే ఇంపార్టెంట్. అసలు ఈ 70% కేసెస్ ఏవైతే ఉన్నాయో అసలు ఇవి ఎందుకు రిజిస్టర్ అవ్వట్లేదు అని నేను బాగా ఆలోచిస్తే నా మైండ్లో కొన్ని వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్ బయట తగ్గకూడదని ఇలాంటి కేసులు బయటకు రానివ్వట్లేదు. అలానే కొన్ని కేసెస్లో పవర్ఫుల్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్వాల్వ్ అవడం వల్ల ఈ కేసులు బయటకు రాకుండా ఆగిపోతున్నాయి. ఇక్కడ పవర్ఫుల్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అన్నాను కదా, దీనికి నేను వ్యాలిడ్ రీజన్ చూపిస్తా. కొన్ని కేసెస్ మనం డిస్కస్ చేద్దాం. కేసెస్ అనకూడదు, కొంతమంది జీవితాలు బలైన అమ్మాయిల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ కేసులు ఏంటి మాట్లాడుతున్నప్పుడు మీరు గమనించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి నేను లాస్ట్లో మీతో డిస్కస్ చేస్తాను. 2017 ఉన్నో కేసు. ఉత్తరప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే 16 ఏళ్ల చిన్న మైనర్ అమ్మాయిని దారుణంగా రేప్ చేశాడు. రేప్ చేయడమే కాకుండా ఆ అమ్మాయి ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ఎమ్మెల్యేపై ఎక్కడ కేసు పెడతానని భయంతో ఆయన్ని దారుణంగా పోలీసులతో లాకప్లో వేసి కొట్టించాడు. ఇప్పుడు కూడా బాధింపబడ్డ వాళ్ళకి న్యాయం చేయాల్సిన పోలీసులు ఆ ఎమ్మెల్యేకి కొమ్ము కాశారు. ఈ ఇష్యూ అయిన 2 years తర్వాత ఈ కేసు PM వరకు వెళ్ళి ఆ ఎమ్మెల్యే తప్పు చేశాడని ప్రూవ్ కావడంతో కోర్టు ఆయనకి శిక్ష విధించింది. న్యాయం అందరికీ సమానమే అయినప్పుడు సామాన్యులకు విధించే ఇన్స్టెంట్ జస్టిస్ ఈ ఎమ్మెల్యే కూడా విధించాలి కదా. ఎందుకు ఇక్కడ జస్టిస్ అనేది ఇంతలా డిలే అయింది? జస్టిస్ డిలైడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. అదే ఉత్తరప్రదేశ్లో ఇంకొక కేసు. యూపీకి చెందిన ఒక MP, రీజనల్ పార్టీకి చెందిన వ్యక్తి. ఆయన అమ్మాయిని రేప్ చేయడమే కాకుండా అమ్మాయి ప్రైవేట్ ఫోటోలు తీసి అమ్మాయిని బెదిరించి రిపీటెడ్గా పలుసార్లు అతి దారుణంగా క్రూరంగా రేప్ చేశాడు. సిట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నేరం ప్రూవ్ కావడంతో అలహాబాద్ హైకోర్టు ఆ MPకి 5 ఏళ్లు శిక్ష విధించింది. ఇక్కడ కూడా జస్టిస్ అనేది ఇన్స్టెంట్గా జరగలేదు. ఇక్కడ కూడా జస్టిస్ రావడానికి చాలా డిలే అయింది. ఇలానే కర్ణాటకకి చెందిన ఒక MP మల్టిపుల్ ఉమెన్స్ని సెక్సువల్గా అరెస్ట్ చేయడమే కాకుండా బ్లాక్మెయిల్ చేశాడని కూడా చాలా ఎలిగేషన్లు వచ్చాయి. ఇలాంటి పెద్దవాళ్ళు క్రైమ్ చేసినప్పుడు వీళ్ళు జైలుకి వెళ్తారో లేదో తెలియదు. ఒకవేళ జైలుకి వెళ్ళినా వాళ్ళు జైల్లో ఎన్ని రోజులు ఉంటారో కూడా మనకు తెలియదు. అలానే ADR ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రెజెంట్ 151 సిట్టింగ్ MPs అండ్ MLAs మీద ఉమెన్ మీద క్రైమ్ చేసినట్టు ఎలిగేషన్లు ఉన్నాయి. మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఈ 3 కేసులు కానీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇష్యూ పబ్లిక్ వరకు వెళ్ళింది కాబట్టి అక్కడ జస్టిస్ జరిగింది. అది కూడా చాలా లేట్గా జరిగింది జస్టిస్. మనం జస్ట్ ఈ వీడియోలో మాట్లాడిన 3 కేసులు మాత్రమే, కానీ మనకు తెలియని కేసులు ఇంకా చాలా ఉన్నాయి. అవి ఎన్ని ఉంటాయి అనేది జస్ట్ మీరే ఇమాజిన్ చేసుకోండి. రేప్ ఈజ్ నాట్ ఏ క్లాస్ ఫినామినా. అలా అనుకోవడం మన తప్పు.
ఎప్పుడైతే ఒక మనిషి తన మానవతా దృక్పథం దాటుతాడో, అలానే అధికార బలంతో విర్రవీగుతాడో, ఇలాంటి టైంలోనే ఇలాంటి దారుణమైన సంఘటనలు జరుగుతాయి. మనం కాయిన్కున్న రెండు సైడ్లు చూడాలి. ఒక కామన్ మ్యాన్ తప్పు చేస్తే వితిన్ 24 అవర్స్లో వాడిని ఎన్కౌంటర్ చేస్తే జనాలు చప్పట్లు కొట్టారు, పూల జల్లారు. అదే తప్పులు ఒక రాజకీయ నాయకుడు, ఒక బిజినెస్ మ్యాన్ వచ్చేస్తే జస్టిస్ కోసం ఎందుకింత టైం పడుతుందని ఎవ్వరు క్వశ్చన్ చేయరు. చట్టం ముందు అందరూ సమానమే అయినప్పుడు దిశ కేసులో ఇన్స్టెంట్ జస్టిస్, అదే పెద్దవాళ్ళ విషయానికి వచ్చినప్పుడు జస్టిస్ డిలే ఎందుకు అవుతుంది? అయితే ఇక్కడ తప్పు ఎవరిది? రేపు గురవుతున్న వాళ్ళదా, లేదా రేపులు చేసే వాళ్ళదా, లేదా ఇన్వెస్టిగేషన్ కూడా చేయని పోలీసులదా, కొన్ని ఇయర్స్ పాటు కేసులు సాగదీస్తున్న కోర్టులదా, రేప్ చేసే వాళ్ళకి టికెట్లు ఇచ్చే పార్టీలదా, లేదా వాళ్ళకి ఓట్లేసి గెలిపించే ప్రజలదా? తప్పు ఎవరిదైనప్పటికీ సొసైటీలో ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరికీ కాన్షియస్నెస్ వస్తుందో అప్పుడే ఈ రేపులు మనం అరికట్టగలం. ఈ వీడియోని మీ సర్కిల్లో ఉన్న ప్రతి ఉమెన్కి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన నుంచి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.